నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే పోకో M6 Plus 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. కంటెంట్ యూస్ఫుల్ అయింది, మంచిగా చెప్తున్నాం అని అంటే ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ చూసుకోవచ్చు పోకో M6 Plus 5G సేల్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఆల్సో ఇక్కడ ప్రైస్ కూడా చూసుకోవచ్చు, 13,500కి వస్తుంది బేస్ వేరియంట్. అండ్ ఇక్కడ ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే ఫ్లిప్కార్ట్ నుంచి చూపిస్తున్నా అక్కడ కూడా వాళ్ళకి. అండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పోకో వాళ్ళ వెబ్సైట్ నుంచి ఎందుకు చూపిస్తలేవా అంటే, ఇక్కడ నేను వాళ్ళ వెబ్సైట్లో M సిరీస్ కేటగిరీలో చూసుకుంటే వాళ్ళది ఇంకా యాడప్ కాలేదన్నమాట. అవి ఏమనుకోకండి, కుదిరితే సపరేట్ ఇంకో అప్డేట్ వీడియో చేస్తాను. టెక్ న్యూస్లో ఇక్కడ అప్డేట్ అయితే చేస్తాను. ప్రసంగా నేను రికార్డ్ చేసాక అయితే ఇలా అప్డేట్ చేయలేరు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే స్మార్ట్ ఫోన్ యొక్క హైలైట్స్ ఏంటి అసలు. సో హైలైట్ ఏంటంటే ఇక్కడ హైలైట్స్ స్నాప్డ్రాగన్ 4 Gen 2 యాక్సలేటర్ అంటారు, కానీ యాక్చువల్లీ స్నాప్డ్రాగన్ 4 Gen 2 స్లైడ్లీ కొంచెం 100 MHz 200 MHz ఇంక్రీజ్ చేసి యాక్సలేటర్ అంటారు. సో అది రెండు ఒకటే అనుకోండి. అండ్ దగ్గర 7 inches ఫుల్ HD ప్లస్ డిస్ప్లే వస్తుంది, మంచి రెజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, హై ప్రైస్తో పాటు వస్తుంది, 5000 mAh బ్యాటరీ, బాక్స్లోని ఛార్జర్ ఇచ్చిందని చెప్పేసి మంచిగా పెట్టారు. ఏ ఫీచర్స్ కొన్ని ఉన్నాయి ఇక్కడ. బటన్స్ అవన్నీ గురించి చూసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్స్, వాల్యూమ్ రాకర్ కీసెస్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సిమ్ స్లాట్తో పాటు వస్తుంది. పైన ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సింగిల్ మైక్ సింగిల్ స్పీకర్స్తో పాటు వస్తుంది. ఇక్కడ కింద మైక్, టైప్ సి పోర్ట్ అండ్ స్పీకర్స్ వస్తున్నాయి, డౌన్వర్డ్ స్పీకర్స్. అదే ఇక్కడ ఐఆర్ బ్లాస్టర్ అండ్ 3.5mm ఆడియో జాక్ వస్తుంది. ఇది ఒక మంచి విషయం అనుకోవచ్చు. అండ్ సింగిల్ మైక్ ఉండడం వల్ల అనేది ఆడియో కొంచెం క్లియర్గా రాకపోవచ్చు అన్నమాట. ఈ రెండు డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ స్మార్ట్ ఫోన్లో రెండు డ్రాబ్యాక్స్ అయితే బయటపడ్డాయి. అండ్ కొన్ని హైలైట్స్ పర్లేదు బై. కెమెరా ఏదైతే ఉందో 108 MP కెమెరాతో పాటు వస్తుంది, 2 MP సెకండరీ కెమెరా వస్తుంది, 13 MP సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. చాలా మంచిగా అనిపించింది నాకైతే. పర్లేదు, మేనేజ్ చేసుకోవచ్చు. 30 watts ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. కానీ ఇక్కడ బాక్స్లో కూడా మనం వాళ్ళు మెన్షన్ చేసేది ఏంటంటే 33 watts ఛార్జర్ వస్తుందని ఇక్కడ హైలైట్ కూడా చేసిన కదా. సో టైప్ సి కేబుల్స్ వస్తుంది, ప్రొడక్షన్ కేసు అవన్నీ కూడా ఏవైతే అవసరమో అవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. మంచి బడ్జెట్లో కూడా వస్తుంది. కలర్ వేరియంట్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ గ్రాఫైట్ బ్లాక్ కలర్ అంటారు, ఐసీ సిల్వర్ కలర్ అంటారు, అండ్ మిస్టీ లావెండర్ కలర్ అంటారు. నాకు లావెండర్ కలర్ పర్లేదు, బాగా అనిపించింది. ఒకవేళ మీరు హైయర్ వేరియంట్ తీసుకోవాలంటే 8GB ర్యామ్ వేరియంట్ కూడా ఉంది 14,500కి, 6GB ర్యామ్ వేరియంట్ 13,500కి ఉంది. సో బేస్ వేరియంట్ తీసుకోమంటాను, ఆఫర్ సప్లై సైట్లో 12,000కి వచ్చిందంటే వాల్యూ ఫర్ మనీ అనమాట. ఇది కదా. అండ్ ఇక్కడ వేరే స్పెసిఫికేషన్స్లో ఏమైనా ఇంపార్టెంట్ ఉన్నాయా చెప్పడానికంటే ఇక్కడ డిస్ప్లే ఒకటి మంచిగా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్తో పాటు వస్తుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 14 వస్తుంది. 5G ఏమంటారు 5G బ్యాండ్విడ్త్ ఏవైతే ఉన్నాయో 5 బ్యాండ్స్ వస్తున్నాయి. హైబ్రిడ్ స్లాట్ 1TB దాకా SD కార్డ్ పెట్టుకోవచ్చు. రెండు కెమెరా వస్తున్నాయి, 30 APS రికార్డింగ్స్తో పాటు కూడా వస్తుంది. 10x డిజిటల్ జూమ్ అవుతుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్స్ వస్తుంది. 3 జాక్, హైపర్ ఓఎస్ బేస్డ్ ఆన్ Android 14. అండ్ సెన్సార్స్ అయితే మ్యాక్సిమం అన్ని సెన్సార్స్ అయితే వచ్చేసినాయి బై. వెయిట్ కొంచెం ఎక్కువ ఉంది, 205 grams వెయిట్తో పాటు కూడా స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది అనమాట. తీసుకోవాలంటే బై ఆఫర్ తగ్గుతాయి, అంటే 12,000కి వచ్చిందంటే బై తీసుకోమని అయితే రికమెండ్ చేస్తాను. అండ్ పోకో స్మార్ట్ ఫోన్స్ నచ్చే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా ఇది ఒక బడ్జెట్లో ఒక మంచి ఆప్షన్ లాగా ఉంది. సరేనా, వాళ్ళకి ఏం నచ్చింది, మళ్ళీ మాకేం చేస్తాం, మేము వేరే ఆల్టర్నేటివ్స్ ఏం లేవు. ఆ స్మార్ట్ ఫోన్ కట్టి చేసిపోయి ఉన్నాయి, అవి కూడా తీసి పెట్టినా కంగారవలసిన అవసరం లేదు. ఫస్ట్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి. సో సామ్సంగ్ వాళ్ళది సామ్సంగ్ గెలాక్సీ M34 5G ఉంది, 13,000కే. సేమ్ ర్యామ్, సేమ్ స్టోరేజ్, ఇక్కడ 1000 mAh బ్యాటరీ ఎక్కువ వస్తుంది. మన వాళ్ళు ఏంటంటే 4 generation ఆఫ్ ఓఎస్ అప్గ్రేడ్ చేస్తామనేసి అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసారు. 5 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్. M34 సిరీస్ కూడా బాగానే ఉందనేసి అయితే అంటారు. ఒకవేళ కన్సిడర్ చేసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ కూడా కన్సిడర్ చేసుకోవడానికి నాకు అడ్వైజ్ అయితే చేస్తున్నా. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ నర్జో 70 5G స్మార్ట్ ఫోన్ కూడా, ఇది కూడా బాగానే ఉంది, మంచి ఆఫర్ మీద అయితే వస్తుంది బై. ఇది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు, ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నా. దాని తర్వాత ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మోటరోలా నుంచి అన్నమాట. సో మోటరోలా వాళ్ళది మోటరోలా G64 5G స్మార్ట్ ఫోన్ అన్నమాట. ఇక్కడ మీకు డైరెక్ట్ 8GB ర్యామ్ వేరియంటే వస్తుంది. సో ఇక్కడ మీకు ఇంకా తక్కువ బడ్జెట్ కొంచెం 500 అవి అనుకుంటే ఇట్లా 1000 రూపీస్ ఇక్కడ డిస్కౌంట్ వస్తుంది. సో 12,000 రూపీస్కి మీకు 8GB ర్యామ్ 120GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. అండ్ దాని తర్వాత ఇది కూడా కాదంటే వివోలో కావాలంటే వివోలో కూడా అవైలబుల్ ఉంది. వివో T3X 5G ఉంది, ఇది కూడా 13,500కి వస్తుంది. ఇక్కడ ఏంటంటే 4GB ర్యామ్ వేరియంట్ ఉంది. సో ఇది అందుకే లాస్ట్లో పెట్టినా కొంచెం ఇంకేమో కావచ్చు అనేసి. ఇక్కడ 6GB ర్యామ్ వేరియంట్ ఉంది, కానీ
ఇక్కడ చూసుకుంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో నేను మోస్ట్లీ అన్నిట్లో కూడా బేస్ వేరియంట్ సెలెక్ట్ చేసినాను. సో వివో T3X ఇదైతే ఇంకొంచెం తగ్గాలి. సో ఇది 11,500కి వచ్చేట వాల్యూ ఫర్ మనీ అయితే నేను అంటాను. సో ఈ స్మార్ట్ ఫోన్కి పోకో M6 Plus 5G స్మార్ట్ ఫోన్కి ఆల్టర్నేటివ్స్ అనమాట. ఒకవేళ ఇట్లా కన్సిడర్ చేసుకోవాలంటే ఈ స్మార్ట్ ఫోన్స్ కన్సిడర్ చేసుకొని కంపేర్ చేసుకొని మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు అయితే అడ్వైస్ అయితే చేస్తున్నాను. ఓవరాల్ డీసెంట్ స్మార్ట్ ఫోన్ బై కార్ట్లో యాడ్ చేసుకోవచ్చు. మీరు ఏమనుకుంటారు కింద కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్ మీకైతే అర్థమైపోయింది కదా ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైజ్ స్పెసిఫికేషన్స్ అండ్ ఈ స్మార్ట్ ఫోన్కి ఆల్టర్నేటివ్స్ కూడా మీకు రికమెండ్ చేసిన. సో ఫైనల్గా మీరు డెసిషన్ ఏంది, మీది ఏమనుకో కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరితో చూసారో వాళ్ళందరి థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.